చక్కగా దుర్గమ్మ ఇంట్లో గడప గిన్నె పెట్టబోతున్నా. శ్రీమాత్రే నమః. క్రితం వీడియోలో మనం దుర్గమ్మ కొలుపు కోసం ఎంతో నిష్ఠతో పుట్ట దగ్గరకు వెళ్ళి పుట్టమన్నును ఎలా సేకరించామో చూశాం. ప్రకృతిలో లభించే ఆ పవిత్రమైన మన్ను సాక్షాత్తు ఆ దుర్గమ్మ స్వరూపంగా ఎలా మారుతుందో ఈరోజు మనం చూడబోతున్నాం. ఈ 8 నిమిషాల ప్రయాణంలో మట్టి ముద్ద నుండి మహిమానిత్వమైన అమ్మవారి రూపం వరకు జరిగే ప్రతి ఘట్టాన్ని మీకు వివరంగా చూపిస్తాను. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇలాంటి మంచి మంచి వీడియోలు మిస్ అవ్వకుండా ఉండాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే అస్సలకే మర్చిపోవద్దు. పుట్ట దగ్గర నుండి తెచ్చిన మన్నును అలాగే ఉపయోగించకూడదు. అందులో చిన్న చిన్న రాళ్ళు, పుల్లలు లేదా గట్టి గడ్డలు ఉంటాయి. అందుకే ముందుగా ఆ మట్టిని రోకలితో లేదా సుత్తితో బాగా మెత్తగా అయితే దంచాలి. ప్రతి మట్టి కణం కూడా మెత్తని పొడిలా మారాలి. ఇలా చేయడం వల్ల అమ్మవారిని తయారు చేసేటప్పుడు విగ్రహం పగుళ్ళు రాకుండా నునుపుగా వస్తుంది. ఇది కేవలం పని మాత్రమే కాదు, ఒక రకమైన ధ్యానం కూడా. అమ్మవారికి నివేదన చేయడానికి ఒక 5 రకాల పిండి వంటలు అయితే చేయాలి. మా వాళ్ళైతే అందరూ అదే పనిలో ఉన్నారు. మెత్తగా దంచిన మట్టిని జల్లెడ పట్టిన తర్వాత అందులో పవిత్రమైన శుద్ధ జలాన్ని కలిపి ఒక ముద్దగా అయితే చేస్తారు. ఇక్కడే అసలైన నైపుణ్యం దాగి ఉంది. మట్టి మరీ మెత్తగా ఉండకూడదు, అట్లా అని మరీ గట్టిగా కూడా ఉండద్దు. చేతితో తాకితే ఆ అమ్మవారి స్పర్శ తగిలినట్టుగా మృదువుగా ఉండాలి. పెద్దల పర్యవేక్షణలో సాంప్రదాయ పద్ధతులను పాటిస్తూ అమ్మవారి పీఠాన్ని ఆపై ఆకృతిని సిద్ధం చేస్తున్నారు. ముందుగా అమ్మవారు కొలువై ఉండే పీఠాన్ని మెత్తని మట్టితో చాలా గట్టిగా సమానంగా సిద్ధం చేయాలి. ఇక్కడ మీరు చూస్తున్నట్లుగా అడుగడుగున చేతులతో మట్టిని అద్దుతూ అమ్మవారి రూపాన్ని నిర్మిస్తున్నాం. మొదటగా ఒక శిఖరంలా మొదలైన ఆ తర్వాత మెల్లమెల్లగా అమ్మవారి ప్రభ రేకుల వలె విచ్చుకుంటూ ఉంటుంది. మట్టి పచ్చిగా ఉన్నప్పుడే ఎంతో జాగ్రత్తగా ఈ ఆకృతులను చెక్కాలి. ఎక్కడ చిన్న పగుళ్ళు వచ్చినా మళ్ళీ మొదటి నుంచి చేయాల్సి ఉంటుంది. అందుకే ఎంతో ఓర్పు అవసరం. అమ్మవారి ఆకృతి పూర్తయిన మట్టి కొంచెం ఆరిన తర్వాత అమ్మవారికి మంగళకరమైన ఎరుపు రంగుని అద్దుతున్నాం. ఈ ఎరుపు రంగు వేయగానే విగ్రహానికి ఒక కొత్త కళ వస్తుంది. చూడండి, ఆ బ్రష్తో ప్రతి మూలను ఎలా నింపుతున్నాము. ఆపై అమ్మవారికి కుంకుమ, పసుపు అలంకారాలు చేస్తే ఆ తల్లి సాక్షాత్తు మన కళ్ళ ముందే ఉన్నట్టు అనిపిస్తుంది. ఈ రంగులు వేసే సమయంలో మనసులో అమ్మవారి నామస్మరణ చేసుకుంటూ చేస్తే ఆ అనుభూతి వేరేలా ఉంటుంది. ఇక ఇప్పుడు అత్యంత కీలకమైన ఘట్టం అమ్మవారికి ప్రాణ ప్రతిష్ఠ చేసే ముందు కళ్ళు దిద్దడం.
చూడండి ఎంత ఏకాగ్రతతో అమ్మవారి నయనాలను తీర్చిదిద్దుతున్నారో. ఆ బొట్టు, ఆ కళ్ళు పూర్తయ్యేసరికి ఇప్పటి వరకు మట్టి రూపంలో ఉన్న ప్రతిమలో ఒక తెలియని తేజస్సు కనిపిస్తుంది. రంగులతో మెరుపులతో అమ్మవారిని అలంకరించే కొద్దీ ఆ తల్లి సాక్షాత్తు మన ఇంట్లోనే కొలువై ఉన్నట్లుగా అనిపిస్తుంది. ఈ ప్రాసెస్ అంతా చూస్తున్నప్పుడు మనసు ఎంతో ప్రశాంతంగా మారుతుంది. ఏమంటారు? చూశారు కదా, పుట్టమన్నుతో మొదలైన ఈ ప్రయాణం ఎంత అందంగా ముగిసిందో. మన చేతులతో ఆ తల్లిని ఇలా తీర్చిదిద్దుకోవడం మన పూర్వజన్మ సుకృతం. మన ఆచారాలు సాంప్రదాయాల వెనుక ఎంతటి అర్థం, ఎంతటి శ్రమ దాగి ఉందో చెప్పడానికే ఈ చిన్న ప్రయత్నం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ కుటుంబ సభ్యులతో పంచుకోండి. మరిన్ని భక్తి విశేషాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం అస్సలకే మర్చిపోవద్దు. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు ఎలా నచ్చిందో కామెంట్ సెక్షన్లో జై దుర్గమ్మ అని తెలియజేయండి. శ్రీమాత్రే నమః.